వంకాయ పులుసు చిక్కగా కర్రీలాగా పులుసు కర్రీలాగా ఉండేటట్టుగా తయారు చేసి చూపించబోతున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పెట్టాను, ఆవాలు వేస్తున్నాను, వెల్లిపాయలు సన్నగా కోసినవి, కరివేపాకు, ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసినవి, వంకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి దీంట్లో వేస్తున్నాను. వెంటనే సాల్ట్ వేయాలి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గిన తర్వాత చింతపండు రసము, వాటర్, పసుపు, కూరకారము అన్నీ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిందండి, అది దించేసి ప్యాన్ వేరేది పెడుతున్నాను. ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూను నెయ్యి వేసిన తర్వాత ఒక స్పూను శనగపిండి, ఇది ఎక్కువ వేడి మీద వేడి చేస్తే మాడిపోద్ది అనమాట. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి నురగొచ్చేదాకా వేయించుకోవాలి. అదంతా వేగినట్టు అనమాట. మంచి వాసన వస్తుంది. మనం చేసే ఈ పులుసుకి చిక్కగా కూడా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు అట్లా నురుగొస్తే వేగినట్టు అనమాట. పులుసు దీంట్లో యాడ్ చేస్తాను. ఈ శనగపిండి యాడ్ చేసటం మూలంగా బాగా చిక్కగా వస్తుంది. ఇదిగోండి చిక్కగా వచ్చింది చూసారా. ఇది వేసిన తర్వాత పులుసు ఇంకా ఉడకదండి, ముందే ఉడకనిచ్చి తర్వాత దీంట్లో యాడ్ చేయాలి.